మీరెప్పుడైనా ఇలా అనుభవించారా? మీరు పూర్తిగా చెప్పక ముందుకే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్నట్లు మీకెప్పుడైనా కనిపించిందా? ఒక మాట చెప్పకుండా ఎమోషన్ పూర్తిగా చేరినట్టు అనిపించిందా? అది ప్రేమ కావచ్చు, బాధ కావచ్చు, లేకపోతే అప్రమత్తత కావచ్చు. కానీ మాటలు లేకుండా పూర్తి ఆలోచన వాళ్ళకి చేరినట్టు మీకు అనిపించిందా? అయితే మీరు ఒక రహస్య ప్రపంచాన్ని టచ్ చేశారేమో. ఆ రహస్య ప్రపంచంలో మాట్లాడే భాష ఏంటి? అండ్ దాంతోపాటు దేవుడు మాట్లాడే భాష ఇదేనా? ఇంతకు ఆ భాష ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాము. ఇంకెందుకంటే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆ భాష పేరే టెలిపతి. టెలిపతి అనే పదం మనం తరచుగా వింటూ ఉంటాం. ఇది చేసే పని ఏంటంటే, ఇది ఒక మెదడు నుంచి అండ్ దాంతో పాటు వేరే వాళ్ళ మెదడుకి జరిగే కమ్యూనికేషన్. దీనికి వాక్యాలు ఉండవు, మొబైల్ అవసరం లేదు, కానీ భావనలు మారుతుంటాయి. ఈ భావనను ప్రాచీన యోగులు మానసిక మార్పిడిగా పిలిచేవారు. 1970లో జరిగిన జెన్స్ఫిల్ ఎక్స్పెరిమెంట్లో ఒకరు భావించిందని ఇంకొకరు ఊహించదగిన రేటు దాదాపు 30-50% చేరింది. ఇది యాదృచ్ఛికంగా జరిగే అవకాశం కన్నా చాలా ఎక్కువ. శాస్త్రంగా రుజువు కాలేదు, కానీ నిజంగానే జరిగిందని చెప్పి డాటా చెబుతుంది. ఇప్పుడు ఒకసారి బ్రెయిన్ టు బ్రెయిన్ కమ్యూనికేషన్ మధ్యలో కొన్ని జరిగిన సంఘటనలతో ఉన్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాము. 2014లో ఫ్రాన్స్ అండ్ ఇండియాలో జరిగిన ఒక ప్రయోగంలో ఒక వ్యక్తి మెదడులోని ఆలోచనలు ఇంటర్నెట్ ద్వారా పంపి ఇంకొకరి మెదడు దాన్ని పట్టించగలిగింది. పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా బ్రెయిన్ టు బ్రెయిన్ కమ్యూనికేషన్ ఇదే. ఇంకొన్ని దశాబ్దాల్లో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదేమో. అయితే ఇదంతా మనసులో చేసిన ప్రయత్నమే, కానీ దేవుని మాట్లాడే భాష అంటే ఇదేనా? మన పూర్వకాలపు యోగులు, ఋషులు ఒక మాట చెప్పారు, భావన భాషే అసలైన దేవ భాష అని చెప్పేసి. ధ్యానంలో ఉన్న ఓ యోగి 100 మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తి మానసిక స్థితిని అనుభవించగలడట. భావనలో శుద్ధి, మనసులో నిశ్చలత అవి ఉంటే మాటలు అవసరం లేదంటారు. ఈ భావనలే మౌనం, దేవుని తత్వాన్ని అత్యంత దగ్గరగా ఉండే భాష. శబ్దాల భాష కాదు, స్పందనల భాష. ఓం ధ్వని, ప్రేమ, దయ ఇవన్నీ వైబ్రేషన్ రూపాలు. దేవుని మాటలు శబ్దంగా కాకుండా వైబ్రేషన్గా వస్తాయేమో. అండ్ దాంతోపాటు నికోలా టెస్లా గారు కూడా ఒక మాట చెప్పారు, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద యూనివర్స్, థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. ప్రపంచమంతా ఒక కంపనం, ప్రతి పదం, ప్రతి భావన ఒక ఫ్రీక్వెన్సీ. ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని బట్టి మన మూడ్ డిసైడ్ ఉంటుందంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా డిప్రెషన్లో ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా సాడ్ మూమెంట్లో ఉన్నప్పుడు మ్యూజిక్ కెన్ హీల్ అస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మ్యూజిక్ కూడా ఒక సపరేట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా భాషే, మనసుకు అర్థమయ్యే భాష, కానీ మాటలతో చెప్పలేని భాష. ఇదే నా దేవుడు మాట్లాడే భాష. దేవుడు మాటలు మాట్లాడతాడా, లేదా భావన ద్వారా మన హృదయాన్ని స్పర్శిస్తాడా? ఇది శాస్త్రం పూర్తిగా నిరూపించలేదు, కానీ అనుభవం గలవారు చెప్తుంటారు. విశ్వంలో శబ్దం కన్నా గొప్పది శుద్ధ స్పందన. ఇదే దేవుని భాష కావచ్చు. మీకేమనిపిస్తుంది? మీ ఆలోచనలో ఎవరికైనా తెలిసిన అనుభవం మీకు ఎప్పుడైనా కలిగిందా అనేది కింద కామెంట్ చెప్పండి. అండ్ ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.